ఖనిజ సంపద కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తీసుకెళ్లడానికి ఆపరేషన్ కగార్ పేరుతో హింసాకాండ చేస్తానని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అన్నారు. దేశంలో ఎలక్షన్ కమిషన్ కొందరు వ్యక్తులకు లాభం చేసే సంస్థగా మారుతోందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదని చెప్పారు. మోదీ సర్కార్ రాజ్యాంగబద్ధ సంస్థలు నీరుగారుస్తోందని విమర్శించారు. కగార్లో జరుగుతున్న హింసాకాండ కూడా అక్కడున్నట్టు ఖనిజ సంపదని కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల్లోకి చేతుల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతోనే ఈ మరణకాండ సాగిస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఏమాత్రం అతిశక్తి లేదు. ఇలా బాహటంగా నేను పత్రికాముఖంగా చెప్తా ఉన్నాను, ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ అనేది కొందరు వ్యక్తులకి లాభం చేసే సంస్థలుగా మారుతూ ఉంది. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి, మంచిది కాదు. బీహార్లో ఎందుకు ఎలిమినేషన్ పెట్టారు? సర్ పేరిట ఓట్ల ఎలిమినేషన్ ఎంత జరుగుతూ ఉందో ఇది ఒక పార్టీకి మేలు చేసే విధంగా జరుగుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చిన మొదలుకొని 2014 నుంచి దే ఆర్ డిస్మాంట్లింగ్ మెనీ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్. రాజ్యాంగబద్ధ సంస్థల్ని ఒకటొక్కటిగా నీరుగారుస్తూ పోతా ఉన్నారు. దాంట్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఒకటి. నిష్ణాతులు నిజాయితీ పరులు అధికారులు అక్కడ ఉన్నప్పటికీ కూడా